नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांच्या प्रेशर कुकर वितरण जोगुरामन्नांनी रोखून लाजिरवाण्याचे कृत्य. पुरेसा पाठिंबा मिळत नसल्याने ते घाणेरडे राजकारण करत आहे असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. मोठ्या थाटात शिक्षण दिन साजरे. विद्यार्थ्यांनी शिक्षक होऊन शिकवले. कंदी श्रीनिवास रेड्डी अंतर्गत मोठ्या प्रमाणात पक्षात भर. केएसआर यांनी स्कार्फ घालून पक्षात आमंत्रित. आजच्या सविस्तर बातम्या. केएसआर फाउंडेशनचे अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी म्हणाले की निवडणूक अधिसूचना आणि निवडणूक संहिता नसतानाही त्यांच्या फाउंडेशनच्या आश्रयाने वितरित केलेल्या प्रेशर कुकरचे वितरण रोखणे हे वाईट कृत्य आहे. आदिलाबाद शहरातील प्रजासेवा भवन येथे आयोजित पत्रकार परिषद जोगुरामन्ना यांच्या वृत्तीवर टीका करण्यात आली. ते म्हणाले की ज्या गरीब महिलांनी कर भरून कुकर विकत घेतला त्यांना सर्व बिले वाटली जातात. प्रतिसाद आणि कौतुक सांभाळता न आल्याने प्राधिकरणाला अडवून कुकर ठेवलेल्या खोलीवर पोलिसांनी ताबा मिळवणे हे योग्य नाही असे ते म्हणाले. जोगुरामन्ना परिवाराची भीती वाटते आणि त्यामुळे ते अशा क्षुद्र राजकारणात गुंतले आहे असा आरोप त्यांनी केला. 24 तासात घेराव उठवा अन्यथा हजारो महिलांसह जोगुरामन्ना यांच्या घराला घेराव घालू असा इशारा त्यांनी दिला. आदिलाबाद भागातील जनतेला पौष्टिक आहार मिळावा या उद्देशाने त्यांनी महिलांसाठी प्रेशर कुकर वाटपचा कार्यक्रम चांगलाच हाती घेतला. मात्र अधीर आमदार जोगुरामन्ना यांनी हे अडवून लाजिरवाणी कृत्य केले. महिलांसाठी हा भव्य कार्यक्रम रोखणे हा जोगुरामन्ना यांच्या कारस्थानाचा कळस आहे असेही ते म्हणाले. కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మా వాలంటీర్ల సహకారంతో నిర్వహించబడుతున్నటువంటి ఆదిలాబాద్ మహిళల కోసం ప్రెషర్ కుక్కర్లని మా కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరపున పంచుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జోగురామన్న దౌర్జన్యంగా కుట్రపూరితంగా అడ్డుకోవడం, ప్రెషర్ కుక్కర్లు ఉన్నటువంటి గోడౌన్ని ఎటువంటి అధికారాలు లేని పోలీసులతో దౌర్జన్యంగా దాడి చేయించడం, సీజ్ చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. అడ్డుకోవడం ఎమ్మెల్యే జోగురామన్న నీ రాజకీయ జీవితం 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీ పతనానికి పరాకాష్ట, నీ రాజకీయ జీవితాన్ని బలిపీఠం మీద ఎక్కించి డెత్ సెంటెన్స్ మరణ శాసనం రాసుకుంటున్నావు జోగురామన్న. నోట్ దిస్ పాయింట్ రామన్న గారు. 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న నీకు తెలియదా? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? ఎలక్షన్ కోడ్ ఉన్నదా? రాజకీయాలకు అతీతంగా నా ఫౌండేషన్ తరపున నా ఆదిలాబాద్ బిడ్డలకి అనేక సంవత్సరాలుగా నేను అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్లకు పట్టెడు అన్నం పెట్టినావా జోగురామన్న? బుక్కెడు ఛాయ నీళ్ళు పోసినావా ఎప్పుడన్నా? ప్రజలందరూ నీ జీవితాన్ని చీ తూ అని అంటున్నారు జోగురామన్న. జోగురామన్న తప్పు మీద తప్పు. ఆయనతో కూర్చునేటువంటి చెంచాలని ఎవరు సలహా ఇస్తున్నారో తెలియదు. ఒక చెంచాలని అడ్వైజర్లుగా పెట్టుకొని కుట్రలకు తెరలేపిండు. మహిళా ద్రోహి జోగురామన్న జిఎంఆర్ ఫౌండేషన్, గ్రంథి మల్లికార్జున్ రావు ఫౌండేషన్ లాంటి అత్యద్భుతమైనటువంటి భారతదేశంలో నిఖార్సైనటువంటి ట్రస్టుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసి నా భార్య దీని మీద 3.5 నెలల టైం పెట్టి ఆదిలాబాద్ ప్రజలకి పోషకాహార లోపం తీరాలంటే అందులో ప్రెషర్ కుక్కర్
ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుందని సలహా ఇస్తే దాన్ని మేము తూచా తప్పకుండా కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ద్వారా ప్రతి ఇంటికి ఒక ప్రెషర్ కుక్కర్ ఇయ్యాలా అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వ పన్నుల్ని, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల్ని అన్ని చెల్లించి వే బిల్లులతో సహా కళ్ళున్న కబోది చూసుకో. కంది శ్రీనివాసరెడ్డి అనేటోడు నీలాగా నీచమైన పనులు చేయడు జోగురామన్న. ఇవన్నీ బిల్లులు, ఇన్వాయిస్లు. ఆదిలాబాద్ మహిళలకు ప్రెషర్ కుక్కర్లు అందకుండా చేసిన మహిళా ద్రోహి జోగురామన్న. ప్రెషర్ కుక్కర్ల కూపన్లు అందుకున్న మహిళలందరూ కూడా 24 గంటల్లో మా మహిళలందరితోని కార్యాచరణ ప్రకటిస్తా. వెంటనే మాపైన దాడులు కుట్రలు ఆగకపోతే 10,000 మందితోని జోగురామన్న ఇల్లుని ముట్టడిస్తాం. 10,000 మంది మహిళలతోని. శాంతి భద్రత సమస్య తలెత్తితే జోగురామన్నకు వత్తాసు पलुकुతున్నటువంటి పోలీసులు దీనికి బాధ్యత వహించాలా. आरटीसीला नफ्याच्या मार्गावर नेण्यासाठी हे कंपनीचे एमडी आहेत. अप्पर जिल्हाधिकारी श्यामला देवी म्हणाल्या की सज्जनार हे नाविन्यपूर्ण उपक्रम राबवत असून प्रवाशांनी संस्थेला संरक्षण देऊन सुरक्षित प्रवास करावा. शहरातील आरटीसी बस डेपोमध्ये आयोजित कार्यक्रम प्रादेशिक व्यवस्थापक सोलोमन यांच्यासह सहभागी झाल्या होत्या. राखी सणाच्या निमित्ताने 30 आणि 31 ऑगस्ट रोजी आरटीसी वरून प्रवास करणाऱ्या महिलांना रोख प्रोत्साहन देण्यासाठी एक नवीन कार्यक्रम सुरू करण्यात आला आहे. या पार्श्वभूमीवर आगारात लकी ड्रॉ करून विजेत्याची घोषणा करण्यात आली. प्रथम पारितोषिकासाठी 25,000, द्वितीय पारितोषिकासाठी 15,000 आणि तृतीय पारितोषिकासाठी 10,000 6 आगारात प्रवाशांसाठी सोडत काढण्यात आली. प्रथम क्रमांकाचे पारितोषिक भैंसा आगारातून प्रवास करणाऱ्या लक्ष्मीला, तर दुसरे पारितोषिक गुढ्यातनूर ते आदिलाबाद प्रवास करणाऱ्या प्रांजलाला आणि तिसरे पारितोषिक कुपटी ते आदिलाबाद प्रवास करणाऱ्या आद्यश्रीला देण्यात आले. RM सोलोमन म्हणाले की विजेत्यांना MGBS येथे आयोजित कार्यक्रमात रोख बक्षिसे दिली जातील. आदिलाबाद शहराच्या मध्यभागी असलेल्या ओमकार जिनिंगच्या गोदामावर पोलिसांनी अचानक छापा टाकला. KSR फाउंडेशनच्या वतीने वितरणासाठी तयार असलेले प्रेशर कुकर कोणत्याही कागदपत्राअभावी जप्त करण्यात आले. वन टाउन CI सत्यनारायण यांनी सांगितले की त्यांनी अनेक लोकांकडून आलेल्या तक्रारीच्या आधारे तपासणी केली आहे आणि संबंधित अधिकाऱ्यांना पत्र लिहित आहे. त्यांच्या चौकशीनंतर पुढील कारवाई केली जाईल असा खुलासा त्यांनी केला. तर हा सर्व प्रकार राजकीय षडयंत्राचा भाग म्हणून केला जात असून सेवाभावी दृष्टिकोनातून हाती घेतलेल्या या भव्य कार्यक्रमाला आळा घालणे ही लाजिरवाणी बाब असल्याचा आरोप काँग्रेस नेत्यांनी केला. कंदी श्रीनिवासरेड्डी यांनी लोकांकडून मिळत असलेल्या पाठिंब्यामुळे ते संतप्त झाले आहेत आणि अशा गैरवृत्य आणि घाणेरड्या राजकारणात गुंतले आहे असे ते म्हणाले. ఈరోజు ఏంటిదంటే మనకు ఈ గోడౌన్ దగ్గర సరైన పత్రాలు లేకుండా సరైన పన్నులు చెల్లించకుండా కొన్ని వస్తువులు ఇక్కడ డంప్ చేసి ఉన్నవి. ఆ వస్తువులకు సంబంధించి అవి స్మగ్లింగ్ గూడ్స్, సరిగా పత్రాలు లేవు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము ఈ గోడౌన్కి వచ్చేసి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఈ గోడౌన్లో ఈ ప్రెషర్ కుక్కర్లకు సంబంధించి ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి. ఈ ప్రెషర్ కుక్కర్లు దాదాపు 2,000 చిల్లర ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి. ఇవి ఎక్కడి ఏంటిది, వీటికి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము CTO వారికి లెటర్ రాస్తున్నాం. CTO వారు దాని ప్రకారం అతడు ఎంక్వైరీ చేసుకుంటారు. సిటీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని దీనికి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుంటారు. తప్పకుండా ఇది రాజకీయ కుట్రలో భాగం తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారు ఇది ఒకటి కుక్కర్ల పంపిణీ అనే కార్యక్రమం కాదు. ఇంతకు ముందు ఎన్నో కార్యక్రమాలని ఆయన తన ఫౌండేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ఆలోచనతోటి, తన సతీమణి ఇచ్చినటువంటి ఒక మంచి ఆలోచనతోటి ప్రతి అక్కమ్మకు చెల్లెమ్మకు ఒక ప్రెషర్ కుక్కర్ 5 లీటర్లు అందించాలనే ఉద్దేశంతో మరి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాఖీ పౌర్ణమి రోజే మేము దాన్ని మూర్తంగా పంచడం, ఈరోజు కూడా దాదాపు ఒక 350-400 వరకు పంచడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా, రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కూడా మరి
ఫౌండేషన్స్ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఆలోచించండి, తప్పులేదు, మేము దాన్ని అడ్డుకోం. మీకు అటువంటి ఆలోచన రావు. కానీ రాజకీయంగా కంది శ్రీనివాసరెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఈరోజు ఆయనకు ప్రజలు పడుతున్నటువంటి నీరాజనాల్ని చూసి మీరు बेंबेलेत्तीपोతున్నారు. त्यांना नियमित करावे आणि तेलंगणा राज्य शिक्षण विभागात विलीन करावे या मागणीसाठी समग्र शिक्षाच्या कर्मचाऱ्यांनी आंदोलन केले. त्यांनी आदिलाबाद जिल्हा केंद्रात जिल्हाधिकारी कार्यालयासमोर तंबू ठोकला असून 8 दिवसापासून ते दीक्षा घेत आहे. त्याचाच एक भाग म्हणून शिक्षक दिनाचे औचित्य साधून सर्वपल्ली राधाकृष्ण आणि महात्मा ज्योतिबा फुले दाम्पत्याच्या चित्रासह पालखी मिरवणूक काढण्यात आली. NTR चौकात पोहोचून अभिनव पद्धतीने प्राध्यापक जयशंकर यांच्या पुतळ्याला पुष्पहार अर्पण करून निषेध व्यक्त केला. किमान वेतन ही MTS द्या आणि 10 लाखाचा जीवन विमा आणि आरोग्य विमा द्या अशी मागणी त्यांनी केली. एकीकडे राज्य सरकार विविध विभागातील कॉन्ट्रॅक्ट कर्मचाऱ्यांना नियमित करत असताना शैक्षणिक पात्रता व अनुभव असलेल्या कर्मचाऱ्यांशी सरकट शिक्षेचा भेदभाव करत आहे असेही ते म्हणाले. మినిమం టైం స్కేల్ ని వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఇదే హెచ్చరికగా జారీ చేస్తూ కూడా రెగ్యులర్ చేసి మాపై దయ చూపాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ, ఉపాధ్యాయుల్ని మరియు నాన్ టీచింగ్ స్టాఫ్, మా IRP, మా CRPs, మా సమగ్ర శిక్షలో 22,000 సంఖ్య అందరూ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఈ 22,000 ఉపాధ్యాయుల వెలుగు నింపుతారని కోరుతూ మీకు మేము విన్నవించుకునేది ఏమిటంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరపున మాపై దయ చూపాలని కోరుతూ, మాది నిరసన కాదు, మీపై మీ దయ, మీ జాలి కోసం కోరుతున్నాం. అయ్యా కేసీఆర్ గారు, గురువులం రోడెక్కినం, జర చూడండి మమ్మల్ని. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. మేము స్కూల్లో చక్కగా పిల్లలతో కలిసి చేసుకోవాల్సిన పండగ. ఇకనైనా మీరు ఇది ఈ రోజుకు 7వ రోజు మేము మా నిరసనను చెప్తున్నాము. అయినా కూడా మీకు కళలో పోచమ్మదేవి కనబడి మా మొరను చెప్తుందని అనుకున్నాము. అయినా ఈ రోజుకి మీ స్పందన లేదు. अनेक समाजसेवेच्या कार्यक्रमासह लोकांमध्ये आधीच चांगली प्रतिष्ठा मिळवलेल्या NRI आणि KSR फाउंडेशनचे अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी यांनी आणखी एक नाविन्यपूर्ण कार्यक्रम निवडला आहे. शेवटच्या राखी पौर्णिमेच्या दिवशी महिलांना अल्पोहार देण्यासाठी प्रेशर कुकरचे वाटप त्यांनी सुरू केले. आदिलाबाद शहरातील ताटीगुडा कॉलनीतील 22 आणि 24 वार्डातील कॉलनी रहिवाशींना हे कुकर वाटण्यात आले. राजकारणापलीकडे असा चांगला सेवा कार्यक्रम हाती घेतल्याबद्दल कॉलनीतील रहिवाशांनी कंदी श्रीनिवास रेड्डी यांचे अभिनंदन केले. समाजसेवा करण्यात कंदी श्रीनिवास रेड्डी यांच्यापेक्षा श्रेष्ठ कोणी नाही अशी प्रशंसाही केली. पुष्कळ लोकांकडे पैसा असतो पण सेवा करण्याची इच्छा नसते असेही लोक म्हणाले. कंदी श्रीनिवास रेड्डी यांच्या भागातील रहिवाशी हे भाग्यवान आहे असे ते सांगत आहे. कंदी श्रीनिवास रेड्डी म्हणाले की देवाने त्यांना लोकांची सेवा करण्याची शक्ती दिली आहे आणि ते आपल्या प्रदेशातील लोकांसाठी सेवा कार्यक्रम करण्यास भाग्यवान ठरत आहे. नियमित अन्नदान, रुग्णवाहिका, पाण्याच्या पिण्याचे वाटप, लग्नाच्या भेटवस्तू अशा अनेक गोष्टी लोकांच्या आशीर्वादानेच आपण करू शकतो असे ते म्हणाले. आपण आपल्या कमाईतील 50% रक्कम लोकसेवासाठी देणार असल्याचे आपण आधीच सांगितले आहे आणि या शब्दाप्रमाणेच आपली सेवा सुरू असल्याचे त्यांनी सांगितले. తన చిరుక కానుకగా ఫౌండేషన్ ద్వారా అందించాలనే ఒక ఉద్దేశంతో అంబులెన్సులు ఉచితంగా ఇవ్వడం ఈ సందర్భంగా తెలియజేస్తున్న కార్యక్రమాలన్నీ
సంజాని కందిసేనన్న నాయకత్వం పేదల తర్వాత చూడండి ప్రతి ఇంట్లో అందరు అక్క చెల్లెమ్మలు మరి కంది శ్రీనివాసరెడ్డి తప్పకుండా అక్క చెల్లెమ్మలందరూ చూడండి. ఇదే ప్రోగ్రాం కాదు, ఆయన చేసే కార్యక్రమాలు సేవా కార్యక్రమాలన్నీ నిత్యాన్నదానం చూడవచ్చు. కాబట్టి 24 ఈ 2 వార్డుల్లో కుక్కర్లు ప్రెషర్ కుక్కర్లని మీ అందరికి ఇవ్వాలని ప్రతి ఇంటికి ఈ 2 వార్డుల్లో ప్రతి ఇంటికి ఇవ్వాలని నేను సంకల్పించిన. మీ అందరికి కూపన్లు పంపించిన. ఒకటి నేను సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా చెప్పిన, నా భార్యకు చెప్పిన, నాకు ఒక పాప 4 సంవత్సరాల నాకు ఒక పాప, एक मेरा बेटी 4 साल का, एक मेरा बेटा 1 साल का. मेरा बेटी अमेरिका में पैदा हुआ. मुझे और मेरा बीवी को दोनों को अमेरिका में ग्रीन कार्ड है. फिर भी वो पूरा छोड़ के आदिलाबाद लोगों को सेवा करने के वास्ते मेरा बेटी आदिलाबाद में स्कूल जा रहे. अमेरिका में जाने वाला मेरा बेटी आदिलाबाद में जा रहे स्कूल. आपको सेवा करने के लिए मैं अमेरिका से 13 साल उधर रहा और इधर आया. ना बिड्डा अमेरिका पुट्टिंदी. अक्कడి నుంచి నా బిడ్డ ఇక్కడ స్కూల్ ఆదిలాబాద్ స్కూల్ లేచిన. ఇక తల్లిదండ్రులు ఎటొస్తే బిడ్డలు అటు రావాల్సిందే. సో నేనేమంటున్నా అంటే పెద్దమ్మ, నేను సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడే నేను చెప్పిన నా భార్యకు, నేను పెళ్లి చేసుకున్నప్పుడే చెప్పిన, నేను ఎంత సంపాదిస్తానో అందులో సగమే మీకు, సగమంతా నేను బతికుండగానే ఆదిలాబాద్ ప్రజలకు పంచిపెట్టి చచ్చిపోతా అని చెప్పినాడు మా భార్యకు. అడవులు ఎప్పుడు మీ ముందాకే ఉన్నాయి. నేను ఎంత సంపాదించినా సగమే మీకు వస్తుంది, నీకు నీ పిల్లలకి. సగం మొత్తం నేను బతికుండగా ఆదిలాబాద్ గరీబోళ్ళ కోసం ఖర్చు పెట్టి చచ్చిపోతా అని చెప్పినాడు. ఇది నిజం. ఇది నేనేమంటున్నా అంటే మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ కుక్కర్ల పంపిణీని చేపట్టాం. అయితే కుక్కర్ల గురించి మీకు ఒకటి చెప్పాలా, అందరికీ మీరు ఇక్కడ వార్డులో ఉన్న ప్రతి లాస్ట్ పెద్దమ్మకు కూడా కుక్కర్ ఇచ్చేంత वరకు నేను इकड़ने ఉంటా. మీరేమి టెన్షన్ पडकून. कंदी श्रीनिवास रेड्डी चांगली दृष्टी आणि कल्पना घेऊन महिलांना कुकरचे वाटप करत असतील तर आमदार जोगू रामण्णा यांनी रोखणे हे योग्य नाही, हे पूर्णपणे चुकीचे असल्याचे महिलांनी सांगितले. केएसआर फाउंडेशनच्या माध्यमातून कंदी श्रीनिवास रेड्डी यांनी गावागावात जाऊन सारख्या कुकरच्या वितरणाला न देता गोदाम जप्त करणे हे योग्य नसल्याचा संताप त्यांनी व्यक्त केला. ते म्हणाले की जोगू रामण्णा हे स्वतः मदत करत नाही आणि दुसऱ्यांनी मदत करणे हे त्यांना सहन होत नाही. 4 वेळा आमदार जोगू रामण्णा विजयी होऊन आजपर्यंत गोरगरिबांसाठी त्यांनी काहीही केले नाही. त्यांनी असे दृष्ट कृत्य करण्याची ते म्हणाले की या कार्यक्रमात आडखटी आणल्यास महिलांनी जोगू रामण्णांच्या घरी जाऊन त्यांना जाब विचारतील असे महिलांनी सांगितले. రక్షాబంధన అనుసారంగా మహిళలకు వంట చేయడానికి చాలా సమయం పడుతుంది. కుక్కర్ ఉంటే నా అక్క చెల్లెళ్ళకి ఎంతో సేవ అవుతుందన్న ధీమాతోటి ఆయన ఒక కుక్కర్ అనే పథకానికి తీసుకొచ్చి మహిళలకు ఎంతో సేవ చేయడానికి పుంజుకున్నాడు. అటువంటి కుక్కర్ని జోగు రామన్న అడ్డుకోవడం, ఈ మహిళలంతా నీ ఇంటికి వచ్చి నిన్నే బయటకు వెళ్లకుండా అడ్డుకుంటారన్నట్టు మహిళలంతా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆడోళ్ళందరికీ మేము ప్రతి ఇంటికి టోకెన్లు ఇచ్చిన తర్వాత ఇయ్యాల సగం పంచిన తర్వాత ఇయ్యాల జోగి రామన్న గిట్లా చేస్తున్నాడని మా మహిళలందరికీ నేను చెప్తే, సరే వాళ్ళ ఇంటికి పోయి ఆఫీస్కి పోయి మనం ఎక్కడన్నా మాట్లాడగలుగుతాం. మరి జోగి రామన్నకు దానం చేసే గుణం లేదు, సాయం చేసే గుణం లేదు. ఇప్పుడు కుక్కలు ఇస్తున్నాడని జోగి రామన్న సిల్ చేస్తున్నాడు, అది రైట్ కాదు, రాంగ్. కుక్కలు మరి ఆయన ఇప్పుడు ఒక టిక్లీల ప్యాకెట్ వంచలేదు,
మా కష్ట సుఖాలు అడగలేదు. మరి ఆడబిడ్డలని చీరలు వంచితే చీరలు ఎవరు కట్టలేదు. నువ్వు చీరలు వంచి నువ్వు గెలిపిస్తానంటున్నావు, నువ్వు గెలా అని భయపడే నువ్వు ఇప్పుడు రెచ్చగొట్టి సీలేస్తున్నాడు కుక్కలకు. సీలేస్తే మాత్రం ఇంటికి పోయి దింగాని చేస్తాం. మాకు వంట చేయడానికి కుక్కలు ఇస్తాను కందిసీనని అంటున్నాడు. ఎందుకు ఆపేస్తున్నాడు? ఈ కుట్ర ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఆడపడుచులకి ఇదివరదాకా లెక్క చేసిండావా మనకు? గ్యాసులు ఇచ్చిండా మాకేమన్నా? కుక్కలు ఇస్తే అంటే ఎందుకు ఆపేస్తున్నాడు? ఈయన తప్పు పని అయినది. మాకేమన్నా ఇచ్చిండా? ఇదివరదాకా ఏమి ఇవ్వలే. మళ్ళీ లెక్క చేసిన వాళ్ళు మా నాడల్లో ఎవరున్నారు? ఇదివరదాకా ఎవరు లెక్క చేయాలి? మమ్మల్ని కందిసీనని ఆడపడుచులు లెక్క చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఆపేస్తున్నాడు ఆయన? మాకు ఇవ్వాలి. ఇప్పుడు మేము వంట చేసుకున్నాడు ఎట్లా? మేము కూలి పనికోకడు ఎట్లా? కుక్కలలో పెడితే మాకు వెళ్ళే వంట అవుతుంది. माकेमना लेख చేస్తున్నాడు ఆయన आडपडसली लेफ्टनंट कर्नल विकास यांनी शिस्त आणि आत्मसंयमाने उंच जाण्याचे सुचवले। त्यांनी मंगळवारी शहरातील इंदिरा प्रियदर्शनी मैदानावर 32 तेलंगणा बटालियन एनसीसी वार्षिक प्रशिक्षण शिबिराचे उद्घाटन केले। या कार्यक्रमाला प्रमुख पाहुणे म्हणून उपस्थित असलेल्या एनसीसी कॅडेट्सनी त्यांचे जंगी स्वागत केले। लेफ्टनंट कर्नल विकास म्हणाले की राष्ट्रीय सेवेत उत्कृष्ट कामगिरी करण्याच्या उद्देशाने विद्यार्थी स्वेच्छेने एनसीसी मध्ये येतात। स्वातंत्र्याच्या वर्षानंतर 1948 मध्ये एनसीसी अस्तित्वात असल्याचा उल्लेख आहे। या प्रशिक्षण शिबिरात शिकवलेले जाणारे विषय लक्षपूर्वक ऐका आणि शिस्तीचा सराव करा असे ते म्हणाले। एंड किसी भी यूनिट के अंदर भी इसी तरह से आप लोगों के भी इसी तरह से कॉम्पिटिशन होंगे के नाम इस तरह से है जैसे लाइन भी ऐसी है जो अपना लाइन सबसे उसको प्राइज मिलेगा उसका रिकॉर्ड है वो एक साथ इकट्ठा किया जाएगा के इन 1948 ठीक है। तो ये जब हमें आजादी मिला उसके तुरंत से बाद में एनसीसी का ऑर्गेनाइजेशन भी हुआ and the organization was done so that the youth of the country is aware of what is the requirement of Indian Army, Air Force, Navy का जो requirement है वो बच्चों को पता चल जाए, young organization को, young cadets को पता चल जाए और आगे चल के जब आप C सर्टिफिकेट जब आप कॉलेज खत्म कर लेते हैं C सर्टिफिकेट कर लेते हैं तो आपको आर्मी के बारे में बिल्कुल पता है इससे पहले कि आप आर्मी ज्वाइन करें। तो इट इज इम्पोर्टेंट दैट व्हेन यू कम इनटू एनसीसी इन दिस 10 days यू गेट अ फील ऑफ आर्मी। आपको आर्मी का फील आना चाहिए ये 10 दिन के अंदर जब आप इस ट्रेनिंग के दौरान इस ट्रेनिंग से गुजरेंगे। पक्षाचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की आदिलाबाद मतदारसंघात 50,000च्या प्रचंड बहुमताने काँग्रेस पक्षाचा विजय निश्चित आहे आणि जोगुरामण्णा यांचा पराभव करून त्यांना घरी पाठवणे हे त्यांचे लक्ष्य आहे। केएसआर यांच्या उपस्थितीत त्यांच्या सामाजिक सेवेने आकर्षित होऊन मोठ्या संख्येने युवक लोक काँग्रेस पक्षात सामील होत आहे। मतदारसंघातील जनतेच्या हितासाठी कंदी श्रीनिवास रेड्डी जोगुरामण्णा त्यांच्या आदिलाबादच्या विकासासाठी सतत झटत असल्याबद्दल ते ज्या प्रकारे त्यांना सवाल करत आहे त्यावरून जनताही आम्ही तुमच्या पाठीशी आहे असे सांगत ते त्यांच्या सामील होत आहे। आदिलाबाद शहरातील प्रजासेवा भवन येथे स्थानिक पंजेशा गल्लीतील तरुणांनी मोठ्या संख्येने काँग्रेस पक्षात भाग घेतला। स्थानिक आमदार जोगुरामण्णा यांच्या संकुचित पराभव करण्याच्या उद्देशाने काँग्रेसच्या सर्व कार्यकर्त्यांना व नेत्यांना कामाला लावले आहे, तरच आदिलाबादचा पूर्ण विकास होईल असा विश्वास त्यांनी व्यक्त केला। ते 15 वर्षापासून जनतेची फसवणूक करत आहे। काँग्रेसने जाहीर केलेल्या घोषणा घरोघरी पोहोचावी अशी सूचना त्यांनी केली। काँग्रेस का हात गरीबों का साथ अशी ग्वाही त्यांनी दिली। साहेब गाరు ఆహ్వానించవలసిందిగా సోదరుడు గీజర్ గారిని ఇజ్వాన్ గారిని సుఫీ గారిని అట్లా कंदी श्रीनिवास रेड्डी गाరు వెల్కమ్ చెప్పవలసిందిగా కాంగ్రెస్ పార్టీలో
కందిశ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్. गुर्द के 25 वार्ड से जो हमारा भाई लोग ज्वाइन हुए कांग्रेस पार्टी में, उनका बहुत बहुत स्वागत. कांग्रेस पार्टी आदिलाबाद में 50,000 प्रजाति से ज्यादा जोगू रामन्ना को जमानत जब्त करके हम 50,000 प्रजाति से जीतेंगे, जोगू रामन्ना को हराएंगे. 15 साल से आदिलाबाद लोगों को धोखा देने वाले ये जोगू रामन्ना को हटाएंगे, आदिलाबाद को बचाएंगे. एमएलए जोगू रामन्ना और उनके दोनों बेटे को आदिलाबाद से भगाना है, भगा के हराना है. कांग्रेस पार्टी का मैनिफेस्टो, घोषणा पत्र, कांग्रेस पार्टी का हामियों को घर घर लेके जाना है, डोर टू डोर लेके जाना है. 4,000 प्रति महीना पेंशन कांग्रेस पार्टी जीतने के बाद, और घर बनाने के लिए 5 लाख रुपए एक परिवार के लिए देंगे कांग्रेस पार्टी. अभी गैस सिलेंडर कल तक कितने था? 1200 रुपए 1300 रुपए था. कांग्रेस पार्टी जीतने के बाद 500 रुपए में एक सिलेंडर मिलेगा. महिलाओं को बस में प्रवास, मुफ्त में बस में प्रवास. बहुत शुक्रिया. आदाब. जय भीम, जय आदिवासी. सबको मेरा नमस्कार. सलाम अलैकुम. यादव संगम जिल्हा समिती सदस्यांनी काँग्रेस राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांना या महिन्याच्या 7 तारखेला श्रीकृष्ण जन्माष्टमी सोहळ्यासाठी अखिल भारतीय यादव महासभेत येण्याचे निमंत्रण दिले आहे. त्यांना शहरातील प्रजासेवा भवनात सौजन्याने आमंत्रित करण्यात आले होते. ज्योतीच्या प्रज्वलनानंतर पूजेचा कार्यक्रम होणार असल्याची माहिती त्यांना देण्यात आली. प्रार्थना गीत, मुलामुलीचे सांस्कृतिक कार्यक्रम, मिरवणूक, वक्त्यांचे प्रवचन आणि उत्तिकोते कार्यक्रम होणार असल्याचे सांगण्यात आले आहे. त्यांची भेट घेणाऱ्यांमध्ये संघटनेचे जिल्हाध्यक्ष रघुवीर यादव, जिल्हा सरचिटणीस हनुमनलू यादव, जिल्हा कोषाध्यक्ष सुरेंदर यादव आदींचा समावेश होता. यादव संघం ఏ ప్రోగ్రామ్ పైన అడగండి, నాకు తోచింది దేవుడి కోసం. सर्वपल्ली राधाकृष्ण यांची जयंती साजरी केली आणि आदिलाबाद शहरातील अनेक सरकारी आणि खाजगी शाळांमध्ये शिक्षक दिन साजरा केला. विद्यार्थिनींनी शिक्षक बनले आणि आपल्या सहकारी विद्यार्थ्यांना शिकवले, त्यांच्या शंकेचे निरसन केले. महानुभाव सर्वपल्ली यांनी राधाकृष्ण यांच्या सेवेचे स्मरण करून त्यांना आदरांजली वाहिली. या प्रसंगी शिक्षकांनी त्यांच्या आकांक्षेसाठी सर्वांनी परिश्रम घ्यावे असे सुचवले. जयंती प्रोग्राम In the previous chapter, you read about lithosphere and hydrogen. We breathe the oxygen present here also. Makes life possible for us in many other ways. Inhalation and exhalation. Oxygen atmosphere. Plants changes kuntai. Away is asked them to stand on that bench and asked them to stand on that desk. This is the panel. Ovules means some egg-like structures. I know that you know. No, ovum will release and it travel from this area to सर्व दानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आपल्या समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मने जिंकली आहे आणि KSR फाउंडेशनच्या माध्यमातून प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले. हे अन्नदान सतत चालूच आहे.
कंदी श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे आणि लोक त्यांना आशीर्वाद देत आहे. शिक्षणाशिवाय ज्ञान नाही, ज्ञान मिळाले नाही तर जगात अस्तित्व नाही. म्हणूनच विज्ञानापेक्षा ज्ञानाला प्रथम प्राधान्य दिले जाते. आपण आपल्या देशाचे पहिले उपराष्ट्रपती डॉक्टर सर्वपल्ली राधाकृष्ण यांची जयंती 5 सप्टेंबर रोजी शिक्षक दिन म्हणून साजरी करतो. मंडळात शिक्षक दिनानिमित्त स्थानिक जिल्हा परिषद हायस्कूलमध्ये भव्य सोहळा पार पडला. या निमित्ताने विद्यार्थिनींनी आज शाळेत एक दिवस अध्यापनाचा व्यवसाय स्वीकारला. शिक्षकांच्या वेशात आलेल्या विद्यार्थिनींनी सहकारी विद्यार्थ्यांना पाठ शिकवले. ते त्यावेळी म्हणाले की शाळेत आपल्या सहकारी विद्यार्थ्यांना पाठ शिकवताना खूप आनंद होत असल्याचे त्यांनी सांगितले. भविष्यात आपण चांगला अभ्यास करून भावी पिढ्यांसाठी मार्गदर्शक बनू असेही ते म्हणाले. या निमित्ताने सर्वांना शिक्षक दिनाच्या शुभेच्छा देण्यात आल्या. పదో తరగతి చదువుతున్నాను. అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మా పాఠశాలలో మేము స్వయం పాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. రోజు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల ద్వారా పాఠాలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు చెప్తుంటే వినడమే కాకుండా ఈరోజు పాఠాలు స్వయంగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరోసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతటా ఈరోజు గురు పూర్వోత్సవం టీచర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు జడ్పీఎస్ బేలయందు టీచర్స్ డేను బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సెలెక్ట్ అయినటువంటి మంచి విద్యార్థులను ఉపాధ్యాయులుగా సెలెక్ట్ చేసి వారిని టైం టేబుల్ వాళ్ళకు కేటాయించి ఆ టైం టేబుల్ ప్రకారంగా ప్రతి క్లాస్ రూమ్లో వాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. దాన్ని అబ్జర్వేషన్కు ఒక 8 మంది టీచర్లను అపాయింట్ చేశాం. దాంట్లో నుంచి ఫస్ట్ సెకండ్ ప్రైజ్గా సెలెక్ట్ చేసి ఉపాధ్యాయ వృత్తి అంటే అది ఒక మజాక్ కాకుండా దానిలో ఎంత కఠినంగా ఉంటుందో ఉపాధ్యాయ వృత్తి వాళ్ళకు తెలియాలని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మేము घनांगा जरुपुకుంటున్నాం మా పాఠశాల యందు. థాంక్యూ. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांच्या प्रेशर कुकर वितरण जोगुरामण्णांनी रोखून लाजिरवाण्याचे कृत्य. पुरेसा पाठिंबा मिळत नसल्याने ते घाणेरडे राजकारण करत आहे असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. मोठ्या थाटात शिक्षण दिन साजरे. विद्यार्थ्यांनी शिक्षक होऊन शिकवले. कंदी श्रीनिवास रेड्डी अंतर्गत मोठ्या प्रमाणात पक्षात भर. केएसआर यांनी स्कार्फ घालून पक्षात आमंत्रित.
या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.